ఈ నెల చివరి నాటికి సూర్యాపేటలో బీసీ సభ, మెదక్లో ఎస్సీ సభ నిర్వహిస్తామన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఈ రెండు సభలకు పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే వస్తారని చెప్పారు. సీఎల్పీ మీటింగ్లో కీలక అంశాలు చర్చించామని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారని తెలిపారు. అయితే కేబినెట్ విస్తరణపై మీటింగ్లో చర్చ జరగలేదన్నారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేస్తామన్నారు మహేష్ కుమార్ గౌడ్. స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహం, తీసుకోవాల్సిన జాగ్రత్తలతో పాటు ప్రభుత్వం ఇస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు, ముఖ్యంగా గతంలో ఇచ్చిన రైతు రుణమాఫీ కానీ, రైతు భరోసా కానీ, రైతు ఆత్మ భరోసా కానీ, రేపు ఇవ్వబోతున్నటువంటి ఇంధనం ఇల్లు కానీ, రేషన్ కార్డ్స్ కానీ, వీటన్నిటి కూడా ప్రజల్లో సకాలంలో అన్ని కూడా వివరించే విధంగా కార్యాచరణ తీసుకోవాల్సిందిగా శాసనసభ్యులకి సూచించడం జరిగింది. ఏ రాష్ట్రంలో జరగని విధంగా తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ రాష్ట్రంలో రాహుల్ గాంధీ గారి యొక్క ఆశయం మేరకు కులగణన చేపట్టి సక్సెస్ఫుల్ గా శాస్త్రీయ పద్ధతిలో కంప్లీట్ చేయడం జరిగింది. 97% ఇళ్లను తట్టడం జరిగింది. ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ని ఇలా ప్రజల ముందు అసెంబ్లీ ద్వారా ఉంచడం జరిగింది. దీంట్లో ఊహాజనితంగా వాస్తవాలు తెలియక బీసీ సంఘాలని, బీసీ నాయకుల్ని, బీసీ జనాన్ని తప్పుదో పట్టించే విధంగా బీఆర్ఎస్, బీజేపీ నాయకులు మాట్లాడే తీరుని వాస్తవాలతో, పర్ఫెక్ట్ డాక్యుమెంట్తో ప్రజలకెళ్లి వివరించి కాంగ్రెస్ పార్టీ చేసిన ఈ ఘనమైన కార్యక్రమాన్ని ప్రజలకి తీసుకోవాల్సిందిగా కూడా శాసనసభ్యులకు సూచించడం జరిగింది. అదేవిధంగా ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్నటువంటి ఎస్సీ వర్గీకరణ కూడా ఏ విధంగా శాస్త్రబద్ధంగా చేశామో, ఎంత నిజాయితీగా చేశామో ఇది కూడా ప్రజలకు తీసుకోవాల్సిందిగా శాసనసభ్యులకు సూచించడం జరిగింది. కులగణన చేసిన తీరుతెన్నులు, వర్గీకరణ చేసిన తీరుతెన్నులు, రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితి అన్ని కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి వివరంగా వివరించడం జరిగింది. తద్వారా వారు ప్రజల్లోకి వెళ్లి ఈ వాస్తవాలను చెప్పి అవాస్తవాలు ప్రచారం చేస్తున్నటువంటి ప్రతిపక్షాలు నోరు మూయించే విధంగా, ప్రజల్లో మెప్పు పొందే విధంగా రెండు కార్యక్రమాలు, కులగణన, వర్గీకరణ చేసినటువంటి విధానాన్ని కూడా మండల వారీగా మీటింగ్లు పెట్టి ఈ గొప్ప కార్యక్రమాన్ని వివరించే బాధ్యత కూడా శాసనసభ్యుల మీద, జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుల మీద పెట్టడం జరిగింది. కులగణన జరిగిన తీరుతెన్నుల మీద ఇంత గొప్ప కార్యక్రమం జరిగింది కాబట్టి సూర్యాపేటలో పెద్ద బహిరంగ సభ చేసి రాహుల్ గాంధీ గారిని ముఖ్య అతిథిగా ఆహ్వానించుకోవాలని, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ మీద మెదక్ జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో మరొక బహిరంగ సభ పెట్టుకుని ఖార్గే గారిని ఆహ్వానించాలని, ఆ ఇద్దరిని ఆహ్వానించడానికి మేము ఇవాళ ఢిల్లీ పోతా ఉన్నాం. మేము 14 మాసాలుగా ఎన్నికల ముందు చెప్పిన కార్యక్రమాలన్నీ కూడా ఒకసారి రివ్యూ చేసుకుంటూ, ఇంకా మనం చేయబోయే కార్యక్రమాలు కానివ్వండి, నిన్న మనం దేశంలోనే మొట్టమొదటిసారి బీసీ కులగణన చేపట్టి దేశానికే ఆదర్శం అని చెప్పిన రాహుల్ గాంధీ పార్లమెంటే కూడా ప్రకటించడం జరిగింది. దాని మీద మాట్లాడడం జరిగింది. రాబో స్థానిక సంస్థల ఎన్నికలు కానీ ఎప్పుడు ఎన్నికలు వచ్చినా 100% మంది కాంగ్రెస్ పార్టీ గెలవాల్సిందే. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ అనేది లేనే లేదు తెలంగాణలో. బీజేపీ ఉన్న వాళ్ళ స్టేట్మెంట్కే పరిమితమైన తప్ప వాళ్ళు ఏ స్కీమ్ ఒకటి కూడా, మనం చేసిన స్కీమ్లలో ఒకటి కూడా చేసింది లేదు. పార్టీ బలోపేతం, మళ్ళా వచ్చే 5 ఏళ్ళు కూడా మన ప్రభుత్వం అధికారంలో ఉంటుంది కాబట్టి ఇప్పటికెళ్ళి జాగ్రత్తగా ఉండాలని, రెండోసారి గెలవాలంటే ప్రజలతో మమేకం అవ్వకుంటూ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలతో పాటు ప్రతి కార్యకర్తకు, ప్రతి మామూలు ప్రజలకు కూడా అందుబాటులో ఉండాలని వారు చెప్పడం జరిగింది. ఎమ్మెల్యేలు, మా పార్టీ ఎమ్మెల్యేలు కలిసి భోజనం చేస్తే దాన్ని చర్చ అంటారా? కులగణన ఉన్నది, ఏబీసీ వర్గీకరణ ఉన్నది, ఈ స్కీమ్స్, ఇండ్లు స్కీమ్స్ మన 26 తారీఖు జనవరి 26 రోజు లాంచ్ చేసినాం మండలానికి విలేజ్. దాని మీద సర్పంచ్ ఎలక్షన్ మీద వాళ్ళు కూర్చొని డిన్నర్ మీటింగ్లో మాట్లాడుకుంటున్నాం. దాన్ని రాజకీయంగా మీరు దాన్ని, సరే ప్రతిపక్షాలంటే వాళ్ళకి ఏం పని లేదు, 10 ఏళ్ళు వాళ్ళు చేసింది లేదు, చెప్పేది లేక దీని గురించి సోషల్ మీడియాలో ఏదో మాట్లాడుతున్నారు. మీరు సోషల్ మీడియాలో ఎవరు నమ్మకండి. కాంగ్రెస్ పార్టీ అందరూ ఒక కుటుంబం, సీఎం గారి నుంచి మొదలుపెట్టి ఒక కుటుంబం. ఆ కుటుంబాలు అంతే ఉంటాయి. చిన్న కుటుంబంలో నలుగురు ఉంటేనే అప్పుడప్పుడు చిన్న డిస్ప్యూట్లు వస్తాయి. దాన్ని మేము ఇంటర్నల్గా పరిష్కరించుకుంటాం తప్ప ఈరోజు జరిగింది మాత్రం ప్యూర్గా తెలంగాణలో 99% జిల్లా పరిషత్ కైవసం చేసుకోవాలి. ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, సర్పంచ్లు
అది 15 రోజులు 20 రోజులు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా గెలవాలని ముఖ్యమంత్రి గారు తన ప్రసంగం